గారు నేను బాగా చెప్తున్నాను వినండి. కాసు బ్రహ్మానందరెడ్డి గారు వీళ్ళు జెంటిల్మెన్ కేటగిరీకి చెందిన వాళ్ళు. వీళ్ళు మినిస్టర్స్లో మన చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వాళ్ళల్లో ఇక్కడ బూర్గోలు రామకృష్ణరావు గారిని ఉండేవాడు. విజయభాస్కర్ రెడ్డి గారిని కూడా పెద్ద ఆయన, విజయభాస్కర్ రెడ్డి గారు నివాళికి అందరూ పెద్ద ఆయన, ఆ ఊళ్ళో పెద్ద ఆయన అంటారు కర్నూలులో కదా. ఇట్లాగే ఇక్కడ పొట్టిగా ఉండేవాడు బూర్గోలు రామకృష్ణరావు. పొట్టివాడైనా మంచి గట్టివాడు అని ఆయనకి బిరుదుండేది. మనం మంచి మంచి చీఫ్ మినిస్టర్ని చూచాం. మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు అన్నారు కదా. మీరు అంతగా ఇంప్రెస్ అవ్వడానికి ఏదన్నా ఒకటి రెండు ఘటనలు మీకు ఏమైనా అనిపించాయా? చాలా ఉన్నాయండి. ఆయన చేసిన వాటిలో మిమ్మల్ని ఆకట్టుకున్నాయి. కానీ ఆయన చేసిన ఆయన పరిపాలనా కాలంలో ఎక్కడ అప్పులు లేకుండా చేశాడు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకి తెలంగాణ మిగులు రాష్ట్రం. అవును, స్టాటిస్టిక్స్ 16,000 కోట్ల మిగులుతో వచ్చింది. కరెక్ట్. ఇవాళ మళ్ళీ కేసీఆర్ గద్దె దిగేసరికల్లా 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం రేవంత్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయింది కదా. అవును, నేను చెప్పిన ఫిగర్లో కొద్దిగా అడ్డు తేడా ఉన్నా అప్పుల పాలైతే అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మూడు ట్యాక్సులు. ట్యాక్స్ నెంబర్ 1 ఈ అప్పులు తీర్చడంతోనే జీవితం గడిచిపోతుంది. ఏమండి, తలపట్టుకొని కూర్చోవాలి, ఎట్లా చేయాలి? వడ్డీలు కడితే సరిపోద్ది, అయిపోతుంది పదవీ కాలం. రెండవది, ఇచ్చిన హామీలు ఎట్లా తీరుస్తాడండి? అవును, అలవిగానే హామీలు కదా అవి. మూడవది, ఇప్పుడు మొత్తం దేశంలో ఉన్న ఎన్నికలు, వీళ్ళకున్న పరిపాలన ఎక్కడుంది? కర్ణాటక తెలంగాణ, చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అక్కడ కూడా మినిస్ట్రీ ఎప్పుడో పడిపోతుంది, ఇంకా ఎక్కువ రోజులు ఉండదు. అక్కడ విక్రమాదిత్య సింగ్ అని ఒకడు ఉన్నాడు. ఆల్రెడీ మొదలైంది అక్కడ. విక్రమాదిత్య సింగ్ అప్పుడే కింద పొలలు పెట్టాడు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏవో పరిణామాలు వస్తాయని చూస్తారు. అంటే నేను ఐఎమ్ నాట్ అంటే జరుగుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి. బీజేపీ రాజనీతిజ్ఞత అలా ఉంది. ఎందుకు మీకు జూన్ 4వ తేదీ తర్వాత రిజల్ట్స్ వచ్చినాక కొన్ని మినిస్ట్రీలు పడిపోతాయి. అనూహ్య పరిణామాలు ఏం కాదు అవి, ఊహించిన పరిణామాలు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ అక్కడ నాకు కొంచెం బాధాకరమైన విషయం ఒకటి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ వచ్చిందండి. ఈ తెలుగు యూనివర్సిటీ అంటే ఏమిటి? ఇది కళాత్మకమైన విశ్వవిద్యాలయం. ఇది ఎన్టీ రామారావు గారి మానస పుత్రిక కదా తెలుగు విశ్వవిద్యాలయం. ఎంత గొప్పగా ఆయన ఊహించాడు. అలాగే ఆయన అడ్మినిస్ట్రేషన్లో దార్శనికత ఉండేది. అంటే ఇప్పుడు ఉపాధి కల్పన, అప్పులు ఎవడన్నా ఇస్తాడు, లేదా బిచ్చగాళ్ళం చేయొచ్చు, ప్రజల్ని డబ్బులు పంచిపెట్టి బిచ్చగాళ్ళం చేయొచ్చు. ఉచితం అనుచితం నా ఉద్దేశంలో. దాన్ని సమాజం నమ్మకపోవచ్చు, ఒప్పుకుంటే ఒప్పుకుంటారు. అదే ఉందిలే, మీ అభిప్రాయం ఏది? నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ అనేది తాగుతామంటారు. కానీ మీరు